అనకాపల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని అనకాపల్లిలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ర్యాలీ ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు విద్యార్థులు, స్కేటింగ్ బృందాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. వందే మాతరం, జై భారత్ నినాదాలతో దేశభక్తి చాటుతూ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూడా ఇది నేర్చుకోవాలనే ఒక తపన వచ్చే విధంగా వాళ్ళు చేయడం అద్భుతం. వారికి అంటే ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. దానికి ముందుగా ఈ తిరంగా యాత్ర అనేది యావత్ భారతదేశంలో చిన్న మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ చేయాలని ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ఎందుకంటే వందే మాతరం జై మాతరం మాతరం వందే మాతరం 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 మీరు అలా వెనకాలండి, వెనకాలండి, కొద్దిగా దయించి అక్కడ సైకిల్ అందరూ వస్తారు, వెనకాలండి, అలా వెనకాలండి. బ్యాక్ బ్యాక్ మన జిల్లా కలెక్టర్ గారికి, మన కార్పొరేషన్ చైర్మన్ అన్న పీలా గోవింద్ గారికి, బుద్ధ నాగబాబు గారికి, అలాగే అధికారులకి, ఇక్కడికి వచ్చిన కార్పొరేషన్ జోనల్ ఆఫీసరు అధికారులకి, నిన్న కూడా మేము పార్లమెంట్ మెంబరు, ఈవెన్ మినిస్టర్సు, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఢిల్లీ పురవీధుల్లో నిన్న ఉదయం తెల్లారుజామున 7:15 మేము తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ప్రతి సంవత్సరం దేశభక్తి చాటించే విధంగా, అలాగే ఎవరైతే మనకు స్వాతంత్రం తెచ్చి ఇచ్చారో వారికి నివాళులు అర్పిస్తూ, అలాగే వారికి జోహార్లు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయాలనేది. ఎందుకంటే ఇది ఒక రాజకీయాలకు అతీతంగా ఒక పండుగ వాతావరణంలో చేయాలని. అలాగే రేపు ఆగస్టు 15 కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలోనూ, ప్రతి స్కూల్లోనూ
దీన్ని బాగా చేయాలని ఈ సంవత్సరం అయితే మరీ ప్రత్యేకంగా విజయవాడలో కానీ మిగతా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ఇది బాగా చేయాలని చెప్పినారు. కాబట్టి అనకాపల్లి ప్రజలందరూ కూడా రేపు ఆగస్టు 15 పాల్గొని మన దేశభక్తి చాటించుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఈరోజు స్వతంత్ర ఫలాలు రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర ఉద్యమం మన జన్మదినం ఎలా చేసుకుంటామో ఈ దేశానికి పునర్జన్మించినటువంటి మహనీయులను స్మరించుకొని ఈ దేశ అభివృద్ధికి అంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చి 140 కోట్ల మంది ప్రజలు ప్రతి ఇంటిలో కూడా త్రివర్ణ జెండా ఎగరాలి, రెపరెపలాడుతూ ఉండాలి. రెపరెపలాడటమే కాదు, మనకి అత్యంత యువత ఉన్నటువంటి దేశం మన దేశం. రానున్నటువంటి కాలంలో వికసిత భారతదేశంగా ప్రపంచాన్నే శాసించే విధంగా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఎదిగేటువంటి దేశంగా రూపొందించాలంటే ఈ దేశం తాలూకా యువత బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనందరం కూడా పునరంకితమై ఈ స్వతంత్రం ఎంత కష్టంతో ఈ స్వతంత్రం వచ్చింది, ఈ స్వతంత్ర దేశాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రపంచంలోనే అత్యంత వైభవతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ఈ యువత నడుము కట్టాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనందరం కూడా పునరంకితమై ఈ దేశ పురోభివృద్ధికి దోహదపడి ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అన్నిటికీ కూడా అతీతంగా మనం ముందుకు వెళ్ళి సోదరభావంతో ముందుకు వెళ్ళాలి. ఆ రోజు స్వతంత్రం ఎలా సాధించుకున్నామో ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 దేశంగా ఈ భారతదేశాన్ని నిలబెడతానని ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయాలి. ఈ సందర్భంగా ఇక్కడ స్కేటింగ్లో పాల్గొన్నటువంటి పిల్లలకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ పిల్లలకి మొన్ననే స్టేట్ లెవెల్లో మంచి అవార్డ్స్ కూడా తీసుకొచ్చారు. బహుశా రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆగస్టు 15 మన గ్రౌండ్లో కూడా వీరి ప్రదర్శన ఉంటుంది. వీరికి అవార్డ్స్ కూడా మళ్ళీ కలెక్టర్ గారి చేతుల మీదుగా అన్నీ కూడా ఉంటాయని తెలియపరుస్తూ పిల్లలకి మంచి స్కేటింగ్ రింక్ మనం అక్కడ పుత్తూరులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విఎంఆర్టీఏ ద్వారా అక్కడ మంచి స్కేటింగ్ రింక్ కొత్త తయారవుతూ ఉంది. అందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ స్కేటింగ్ రింక్ ఉంటుంది. కాబట్టి మన పిల్లలు ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు ఏంటంటే రోడ్ల మీద, ఆ బొజ్జనకొండ రోడ్డు మీద చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు కూడా. వారికి మంచి అవకాశం కలిగే విధంగా కార్యక్రమం చేస్తూ ఈ నెహ్రూ చౌక్ని ఇక్కడ ఒక క్లాక్ టవర్ కూడా ఏర్పాటు చేసి నెహ్రూ విగ్రహం అలా ఉంటుండగానే ఒక క్లాక్ టవర్ పెట్టి, ఎందుకంటే మన ముఖ్యమైనటువంటి జంక్షన్ ఇది. స్వతంత్ర సమరయోధులుగా పేరు పొందినటువంటి నెహ్రూ చౌక్ కానీ, గాంధీ బొమ్మ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మళ్ళీ మనం పునరంకితమై ఈ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రూపొందడానికి దోహదపడుతున్నటువంటి మన ప్రధాని గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి